హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జయనందన్ తన తాతయ్య డెడ్ బాడీకి దహన సంస్కార ఏర్పాట్లు చేస్తూ ఉంటే జాను చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. తాతయ్య నాకు ఎక్కడ నిజం చెప్తారోనని జైసారే తాతయ్యను కారుతో గుద్ది చంపేశారా అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. జైసార్ అనాథ అంటే వాడు అనాథ ఏంటి అని తాతయ్య నాతో అన్నారు. అంటే జైసార్కి ఇంకా బంధువులు ఉండుంటారా? వాళ్ళను కూడా జైసార్ ఇలానే బంధించి ఉంచి ఉంటారా? ఎక్కడ బంధించి ఉంచి ఉంటారు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జైనందన్ దగ్గరికి కాటి కాపరి కట్టెని తీసుకొని వచ్చి ఇదిగో బాబు అంటించు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక జైనందన్ పకపకమని నవ్వుతూ కట్టెను తన తాతయ్య డెడ్ బాడీకి అంటిస్తూ ఉంటాడు. ఇదంతా జాను దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎవరైనా తాతయ్య చనిపోతే ఏడుస్తారు, బాధపడతారు. ఇలా నవ్వటం ఏంటి? అసలు జైసార్ ప్రవర్తనను నేను ఎలా అర్థం చేసుకోవాలి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటే మరికొన్ని నిజాలు తెలియచ్చు అని జాను మనసులో అనుకొని దూరం నుంచి చెట్టు చాటు నుంచొని చూస్తూ ఉంటుంది. ఇక జైనందన్ తాతయ్య డెడ్ బాడీ తగలబడుతూ ఉంటుంది. జైనందన్ పకపకమని నవ్వుతూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక నా గురించి నా జానుకి చెప్పేవాళ్లే లేరు. ఇక ఈ జైనందన్కి తిరుగులేదు. ఒరే జై, నువ్వు ఇక ఈ ప్రపంచాన్ని ఎదిరించొచ్చురా, ఈ ప్రపంచాన్ని ఏలేయొచ్చురా అని జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జైనందన్ తాతయ్య శవం కాలిపోగానే అక్కడ ఉన్న బూడిదను తీసుకొని జైనందన్ ఒంటి నిండా పూసుకుంటూ ఉంటాడు. ఒంటి నిండా పూసుకొని తన తాతయ్య శవం చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ ఉంటాడు. ఇక జాను అది చూసి షాక్లో ఉంటుంది. జైసార్ గురించి రోజు రోజుకి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. ఇంకా జైసార్ గతంలో ఇంకా ఎన్ని కొత్త విషయాలు దాగి ఉన్నాయో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పి జాను మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జైనందన్ దహన సంస్కారాలు పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఎస్ఐ గారు నా ఖుషి ఎక్కడ ఉందో నాకు తెలిసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఉందమ్మా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీనివాసరావు కూడా పోలీస్ స్టేషన్కు వస్తాడు. అమ్మ తులసి, ఇదిగోమ్మా ఖుషి ఐడి కార్డ్ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు, ఇదిగోండి నా ఖుషి ఐడి కార్డు. బాచుపల్లి వెళ్లే రూట్లో ఒక వ్యాన్లో నుంచి ఈ ఐడి కార్డు పడిపోయిందంట సార్ అని తులసి చెప్తూ ఉంటుంది. ఎస్ఐ గారు, ఆ వ్యాన్ని ఆపే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు నన్ను తోసేసి వ్యాన్తో అక్కడి నుంచి బాచుపల్లి వెళ్లే రూట్లో వెళ్ళిపోయారు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ఎస్ఐ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను, నా ఖుషిని కాపాడండి అని తులసి ఏడుస్తూ ఉంటుంది. సార్, ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళను మీరు గుర్తుపడతారా అని ఎస్ఐ శ్రీనివాసరావుని అడుగుతూ ఉంటాడు. ఆ వ్యాన్లో చాలామందే ఉన్నారు, వాళ్ళలో కొంతమందిని నేను గుర్తుపట్టగలను అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. అయితే ఒకసారి అక్కడ ఉన్న బోర్డు చూడండి, అందులో కొంతమంది పిల్లలను కిడ్నాప్ చేసేవాళ్ళు దొంగలు ఉన్నారు, వాళ్ళల్లో మీరు చూసిన వారు ఎవరైనా ఉన్నారేమో చూడండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే శ్రీనివాసరావు అక్కడ ఉన్న బోర్డు దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆ బోర్డులో మీనన్ ఫోటో ఉంటుంది. ఎస్ఐ గారు ఒక్కసారి ఇలా రండి అని శ్రీనివాసరావు పిలుస్తూ ఉంటాడు. ఏంటండి, ఈ బోర్డులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే ఇతనే ఆ వ్యాన్లో ఉంది, నాకు డబ్బులు కూడా ఇవ్వబోయాడు, నేను తీసుకోకపోయేసరికి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఓ మై గాడ్, ఇతను మీనన్, ఇతను పెద్ద పెద్ద దందాలే చేస్తూ ఉంటాడు అని చెప్పి ఎస్ఐ తులసి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ఎస్ఐ గారు, ఖుషిని కాపాడే బాధ్యత మీదే అని చెప్పి తులసి అంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు, ముందు బాచుపల్లి రూట్లో వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయమని పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చెప్పండి అని చెప్పి సిద్ధు అంటాడు. కానిస్టేబుల్, ఆ పని చెయ్యి ముందు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి బాచుపల్లి రూట్లో వెళ్తున్న వెహికల్స్ అన్నిటినీ కూడా చెక్ చేయమని చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పిల్లల్ని తీసుకొని వ్యానులో వెళ్తున్నప్పుడు మీనన్ సడన్గా వ్యాన్ ఆఫ్ చేయి అని డ్రైవర్కి చెప్తూ ఉంటాడు. డ్రైవర్ వ్యాన్ ఆఫ్ చేసి ఏమైందన్నా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇందాకలా మన వ్యాన్ని రిపేర్ చేసిన వాడు ఎందుకో మన వ్యాన్ని ఆఫ్ చేయమని వ్యాన్ చెక్ చేయాలని అన్నాడు. వాడికి మనపైన అనుమానం వచ్చినట్టుంది. వాడు మనం ఈ వ్యాన్లో ఏదో తీసుకెళ్తున్నామని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మనం అప్పుడు పోలీసులకి అడ్డంగా దొరికిపోతాము. అలా జరగకుండా ఉండాలంటే మనం ఈ వ్యాన్లో ఉన్న పిల్లల్ని వేరే దాంట్లోకి దేనిలోకైనా షిఫ్ట్ చేయాలి అని మీనన్ చెప్తూ ఉంటాడు. సరే బాయ్,
నువ్వు చెప్పినట్టే చేద్దాం అని మీనన్ మనుషులు చెప్తూ ఉంటారు. ఇక చుట్టూ అంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో బాయ్ ఏదైనా క్యాబ్ బుక్ చేద్దామా అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటే, మనమేమైనా చేస్తుంది లీగల్ పని అనుకుంటున్నావా? ఇల్లీగల్ దందారా ఇది? క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ డ్రైవర్ వెళ్ళి జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. అందరం అడ్డంగా పోలీసులకు దొరికిపోతాం అని మీనన్ చెప్తూ ఉంటాడు. అవును బాయ్, నువ్వు చెప్పింది కరెక్టే. అటు చూడు బాయ్, అక్కడేదో వ్యాన్ ఆగుంది. ఆ వ్యాన్లో మనమంతా పిల్లల్ని ఎక్కిచ్చేద్దామా అని చెప్పి ఒక రౌడీ అడుగుతూ ఉంటే, కరెక్ట్ ఐడియా ఇచ్చావురా అని చెప్పి మీనన్ అంటూ ఉంటాడు. ఇక పిల్లలందరినీ కూడా ఆ వ్యానులోకి ఎక్కిస్తూ ఉంటారు. బాయ్ 20 మంది పిల్లల్ని వ్యాన్లోకి ఎక్కించాం, ఇక వెళ్ళిపోదామా అని అడుగుతూ ఉంటే, వద్దురా ఇక్కడే ఉన్నాం కాసేపు పోలీసులు వచ్చేదాకా అని మీనన్ అంటూ ఉంటే, అదింది బాయ్ అట్లా అంటున్నావు అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు. మరి పని పూర్తయ్యాక ఇక్కడే ఎందుకురా, అక్కడ మన కోసం ఆ దుబాయ్ షేక్ ఎదురు చూస్తూ ఉంటాడు, త్వరగా పదండి వెళ్దాం అని చెప్పి మీనన్ అంటాడు. ఇక వ్యాన్ని స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వ్యాన్ డ్రైవర్, ఆ వ్యాన్ నాది, ఎవరు నా వ్యాన్ని తీసుకెళ్తున్నారు అని చెప్పి వ్యాను వెనక పరిగెడుతూ ఉంటాడు. బాయ్ ఈ వ్యాన్ డ్రైవరు అక్కడే ఉన్నట్టున్నాడు, వాడు వ్యాన్ వెనక పరిగెడుతున్నాడు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఎంత దూరం పరిగెడతారులే, కాలు నొప్పి వస్తే వాడే ఆగిపోతాడులే అని చెప్పి మీనన్ డ్రైవర్తో చెప్తూ ఉంటాడు. ఇక డ్రైవర్ చాలా స్పీడ్గా వ్యాన్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఖుషి కళ్ళు తెరిచి చూస్తూ, తాతయ్య నా ఐడి కార్డు చూశారో లేదో, నేను ఈ వ్యాన్లో ఉన్నానని తులసి అమ్మకు చెప్పాడో లేదో అని ఖుషి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా తులసి అమ్మను నేను చూడలేమునేమో అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆ వ్యాన్ చెక్ చేయకపోయారా అని ఎస్ఐ అంటూ ఉంటే, భయంగా ఉంది, లోపలికి వెళ్ళాలంటే ఏదైనా బాంబు పెట్టారేమోనని అనుమానంగా ఉంది అని అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. బాంబు స్క్వాడ్ని పిలిపించండి, బాంబు ఉంటే వెంటనే రిమూవ్ చేయించండి, అంతేకాని భయపడుతూ ఉంటే మిగిలిన జనాల్ని మనం ఏం కాపాడతాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి బాంబు స్క్వాడ్ని పిలిపించి ఆ వ్యాన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ వ్యాన్లో పిల్లలకు సంబంధించిన కొన్ని ఐడి కార్డులు కనిపిస్తూ ఉంటాయి. సార్ ఈ వ్యాన్లో ఐడి కార్డులు కనిపిస్తున్నవి అన్నీ కూడా పిల్లలవే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓ మై గాడ్, అంటే వాడు చాలా తెలివిగా పిల్లల్ని వేరే వ్యాన్లోకి షిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడనమాట అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. బాచుపల్లి రూట్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే హైవే కూడా మన పోలీస్ వాళ్ళను అలర్ట్ చేయండి, వ్యాను ఎక్కడ కూడా మిస్ కాకూడదు అని ఎస్ఐ పోలీస్ టీంకి చెప్తూ ఉంటే, సరే సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని తులసి అడుగుతూ ఉంటే, మీ పిల్లలను తీసుకెళ్లిన వ్యాను సడన్గా ఒక దగ్గర ఆఫ్ చేసి పిల్లలందరినీ వేరే వ్యాన్లోకి ఎక్కించుకొని ఆ మీనన్ పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడంట అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నా ఖుషికి ఏం కాకూడదు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ మేడం, ఇంకా పిల్లలకి ఏమైనా అయినట్టు ఇన్ఫర్మేషన్ రాలేదు కదా, పిల్లలు ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నారు, వాళ్ళను మా పోలీస్ టీం కాపాడుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక అతను పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి, సార్ నా వ్యాన్ని ఎవడో ఎత్తుకుపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. వ్యాన్ని ఎత్తుకుపోయారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే, అవును సార్, చాలామంది పిల్లలను వాళ్ళ వ్యాన్లో నుంచి నా వ్యాన్లోకి మార్చి పిల్లల్ని తీసుకొని పోయారు సార్ అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇతనేనా అని చెప్పి తులసి మీనన్ ఫోటోని చూపిస్తూ ఉంటుంది. అవును మేడం ఇతనే అని చెప్పి వ్యాన్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఓ మై గాడ్, ఆ వ్యాన్ ఎటు వెళ్ళిందో తెలుసా అని ఎస్ఐ అడుగుతూ ఉంటే, గచ్చిబౌలి రూట్లో వెళ్ళింది సార్ అని వ్యాన్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. గచ్చిబౌలి రూట్లో కూడా మన పోలీస్ సెక్యూరిటీని అలర్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. అలాగే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ యూట్యూబ్ ఛానల్స్కి నేను పంపిస్తున్న వ్యాన్ నెంబర్ని షేర్ చేయండి, ఆ వ్యాన్ నెంబర్ ఎక్కడ కనిపించినా కూడా పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు తగిన బహుమతి ఇస్తామని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఎస్ఐ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక వెంటనే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ కూడా బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్లో మీనన్ అనే వ్యక్తి 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 20 మంది పిల్లలను ఒక వ్యాన్లో తీసుకెళ్తున్నాడు. ఆ వ్యాన్ నెంబర్ 2003. ఎవరికైనా ఎక్కడైనా ఆ వ్యాన్ కనిపిస్తే వెంటనే పోలీస్ టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము, తగిన పారితోషికం ఇవ్వబడను అని చెప్పి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా అలా వస్తున్న వీడియోస్ని హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉంటారు. అదే సమయానికి
వ్యాను కొంతమంది ముందు నుంచి వెళ్తూ ఉంటుంది. ఒరే ఇప్పుడు చూసిన వీడియోలో వ్యాన్ నెంబర్ 2003 అంట్రా, ఆ వ్యానే కదరా, వెంటనే పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇద్దాంరా, ఆ వ్యాన్లో 20 మంది పిల్లలున్నారంట అని చెప్పి ఒక అతను వెంటనే పోలీస్ వాళ్ళు ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తారు. ఇక దాంతో తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు ఒక వ్యాన్ గురించి వెతుకుతున్నారు కదా, ఆ వ్యాన్ మా కళ్ళ ముందే వెళ్తుంది మేడం అని చెప్పి ఒక అతను చెప్తూ ఉంటాడు. అది ఏ రూట్ అని తులసి అడుగుతూ ఉంటుంది. మల్లంపేట్ సాయినగర్ రూట్లో వెళ్తుందండి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే సిద్ధు బైక్ని వెనక్కి తిప్పుతాడు. సాయినగర్ మల్లంపేట రూట్లోకి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే మీనన్ పిల్లల్ని తీసుకెళ్తున్న వ్యాన్ సిద్ధుకి కనిపిస్తుంది. సిద్ధు సడన్గా బైక్ ఆఫ్ చేసి బైక్ని రోడ్డుకి అడ్డంగా పెడతాడు. దాంతో రౌడీలు ఎవర్రా నువ్వు బైక్ని అడ్డంగా పెట్టావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా సిద్ధు కోపంగా రౌడీల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రేయ్ వీడెవడో మన గురించి తెలుసుకొని వచ్చినట్టున్నాడు, వాడి పని పట్టండ్రా అని మీనన్ అంటూ ఉంటే ఇక రౌడీలంతా కూడా వ్యాన్లో నుంచి దిగి సిద్ధుతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక సిద్ధు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక రౌడీ సిద్ధుని కొట్టబోతూ ఉండగా తులసి వెళ్ళి ఆ రౌడీని కొట్టి సిద్ధుని కాపాడుకుంటుంది. ఇక అలా తులసి సిద్ధు ఇద్దరూ కలిసి రౌడీలను కొడుతూ ఉంటారు. ఇక అక్కడికి పోలీస్ వాళ్ళు కూడా చేరుకుంటారు. అదే రూట్లో వెళ్తున్న మీడియా ఇదంతా చూసి ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది, మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉపయోగపడుతుందేమో, మన ఛానల్లో హెడ్లైన్స్లో వేయొచ్చు, పదండి వెళ్ళి న్యూస్ గ్యాదర్ చేద్దాం అని చెప్పి మీడియా అంతా కూడా వచ్చి అక్కడ జరుగుతుందంతా కూడా వీడియో చేసుకుంటూ ఉంటారు. ఇక పోలీసులను చూసిన మీనన్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక తులసి పరిగెత్తుకుంటూ వ్యాన్ దగ్గరకు వెళ్ళి ఖుషి ఖుషి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక తులసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. పిల్లలంతా కూడా వ్యాన్లో నుంచి బయటకు వస్తారు. తులసి ఖుషిని చూసి ఖుషి నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి ఖుషిని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. తులసి అమ్మ నిన్ను మళ్ళీ నేను చూస్తా అనుకోలేదు అని ఖుషి చెప్తూ ఉంటుంది. నా నుంచి నిన్ను ఎవరు దూరం చేయలేరు తల్లి అని చెప్పి తులసి పిల్లలందరినీ తీసుకొని బయటికి వస్తుంది. ఇక రౌడీలు కూడా పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతారు. ఇక మీడియా వాళ్ళు తులసి దగ్గరకు వచ్చి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 మంది పిల్లలు కిడ్నాప్ అయ్యి వేరే దేశానికి వెళ్ళబోతుండగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అన్నట్టు ఉండకుండా ఆడదైన తులసి గారు చాలా తెలివిగా ధైర్యంగా ఆలోచించి 20 మంది పిల్లల్ని కాపాడారు. తులసి గారు మీరు చేసిన పనికి మా మీడియా తరపు నుంచి మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి తులసి గారు అని మీడియా వాళ్ళు తులసికి మైక్ ఇస్తారు. నా ఖుషి కనిపించలేదని నేను ఎలా అయితే విలవిల్లాడిపోయానో ఈ మిగిలిన పిల్లలు కనిపించలేదని తమ తల్లిదండ్రులు కూడా అలానే విలవిల్లాడుతూ ఉంటారు. పిల్లల కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటారు. పిల్లల్ని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీస్ శాఖను కోరుతున్నాను అని చెప్పి తులసి అంటుంది. నిజంగా మీరు గ్రేట్ తులసి గారు, మీకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. రౌడీలను ఆ మీనన్ని తరిమి కొట్టి ఇంతమంది పిల్లల్ని కాపాడారు. రియల్ హీరో ఇన్ అనిపించారు మీరు అని చెప్పి మీడియా వాళ్ళు పొగుడుతూ ఉంటారు. తులసి గారు మీరు పడ్డ కష్టమే వృధా కాలేదు, పిల్లల్ని సేవ్ చేశారు, మా పోలీస్ టీం కూడా మీకు సెల్యూట్ చేస్తున్నారు అని చెప్పి ఎస్ఐ తులసికి సెల్యూట్ చేస్తూ ఉంటాడు. నా వెనుక ఉండి నడిపించిన నా భర్తకే ఇవన్నీ దక్కాలి అని చెప్పి తులసి అంటుంది. మీ హస్బెండ్ ఎక్కడ తులసి గారు అని మీడియా అడుగుతూ ఉంటే ఏమండి రండి అని తులసి పిలుస్తూ ఉంటుంది. తులసి సిద్ధు ఇద్దరికీ కలిపి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు. అలాగే రేపు మా ఛానల్లో మీ ఇద్దరికి సన్మానం చేయాలనుకుంటున్నాము, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి మీడియా వాళ్ళు తులసి సిద్ధులను ఇన్వైట్ చేస్తారు. తప్పకుండా అండి అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇక మేము బయలుదేరతాము, మా కోసం ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక్కడ జరిగిందంతా కూడా వెంటనే టెలికాస్ట్ చేయండి, అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్లో రావాలి అని చెప్పి మీడియా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఖుషి నీకేం కాలేదు కదమ్మా అని సిద్ధు అడుగుతూ ఉంటే నాకేం కాలేదు ఫ్రెండు, నువ్వు తులసి అమ్మ నన్ను కాపాడారు కదా అని చెప్పి ఖుషి అంటుంది. ఇక బయలుదేరదామా అని చెప్పి తులసి అంటూ ఉంటే సరే పద తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి ఖుషిని తీసుకుని ఇంటికి బయలుదేరతారు. తులసి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు అంతా కూడా హడావిడిగా ఉంటుంది. ఏంటండి ఇంత జనం మన ఇంటి ముందున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు ఖుషిని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా తులసి సిద్ధులకు ఎదురు వచ్చి మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటారు.
ఎందుకు అని తులసి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా మీరు ఇంతమంది పిల్లల్ని కాపాడినట్టు బ్రేకింగ్ న్యూస్‌లో చూపిస్తున్నారు కదా! అందుకు అని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బసవరాజు గారు ఒకసారి ఇలా రండి. కోడళ్ళని ఎవరైనా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. కానీ ఇలాంటి గట్స్ ఉన్న కోడల్ని తీసుకొచ్చుకున్నందుకు మీకు మేము కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాము. మీ కోడల్లాంటి గట్స్ ఉన్న వాళ్ళే మన పార్టీలో ఉండాలి. మీరు మాజీ ఎమ్మెల్యేగా అక్కడే ఉండిపోవటం మాకు ఇష్టం లేదు బసవరాజు గారు. మీరు కోరుకున్నట్టుగానే త్వరలోనే మీకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. నిజంగా గుండె ధైర్యం ఉన్న కోడల్ని తెచ్చుకున్నారు. మేము మిమ్మల్ని మరొకసారి అప్రిషియేట్ చేస్తూ బయలుదేరుతున్నాం. మీరు రేపు పార్టీ ఆఫీస్‌కొచ్చి కలవండి. మీ ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి మంత్రి గారు బసవరాజుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బసవరాజు, అమ్మ తులసి నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాలనుకున్నాను. నన్ను క్షమించమ్మా. నీ వల్ల నాకు ఎమ్మెల్సీ పదవొస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.